హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషిడెన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఎండ్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేను 2 కట్ బ్యాంగిల్స్ 2 తీసుకొని రెడ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను అనమాట. ఫ్లాట్ బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి ఇక్కడ వచ్చేసి గణేష్ ఐడల్ అనేది తీసుకున్నాను. ఇలా 5 చోట్ల మార్క్ చేసుకొని గణేష్కి మధ్యలో సేమ్ గ్యాప్ ఉండాలన్నమాట. అన్నిటికీ వచ్చేసి 5 చోట్ల మార్క్ చేసుకొని ఇలా గణేష్ ఐడల్స్ అనేది స్టిక్ చేశాను అనమాట. నేను ఈ ఐడల్స్ స్టిక్ చేయడానికి B7000 గమ్మే వాడాను అనమాట. అవైతేనే ఎమ్మటే స్టిక్ అయిపోతుంది. అదే మనం గ్లూ పెడితే కనుక అటు ఇటు జరుగుతూ ఉంటుంది. అందుకే నేను ఈ గ్లూనే B7000 గ్లూనే వాడాను అనమాట. ఇలా వచ్చేసి గణేష్కి మిడిల్లో వచ్చేసి ఇలా హాఫ్ మూన్ షేప్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట. నేను చూపించే విధంగా హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిక్ చేసుకున్నాక వీటికి మిడిల్లో కూడా గ్లూ అనేది నేను చూపించే విధంగా పెట్టాలన్నమాట. గ్లూ పెట్టాక 1 మినిట్ కనుక పక్కన పెట్టి ఆరనిస్తే మనకి మిడిల్లో పెట్టేవి మనకి జరగకుండా ఎమ్మటే స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఇక్కడ వచ్చేసి తిలకం షేప్ కుందన్స్ రెడ్ కలర్వి తీసుకున్నాను. చాలా స్మాల్ సైజ్ కుందన్స్ అనమాట. ఇవి తిలకం షేప్. ఈ కుందన్స్ని నేను ఇలా స్టిక్ చేశాను అనమాట. 6 కుందన్స్ పడతాయి మిడిల్లో వచ్చేసి. ఇలా సేమ్ మళ్ళీ దానికి ఎలా స్టిక్ చేసామో సేమ్ అదే ఫ్లవర్ ఇక్కడ కూడా స్టిక్ చేయాలన్నమాట. మనం కొంచెం సర్చ్ చేసుకుంటూ నీట్గా ఫ్లవర్ వచ్చేటట్లు స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి వీటికి మిడిల్లో కూడా B7000 గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్కి అటు సైడు ఇటు సైడు గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో కూడా B7000 గ్లూ అనేది అప్లై చేయాలి. నేను చూపించిన దగ్గరల్లా చేసి వీటికి మిడిల్లో ఎల్లో కలర్ జర్కన్ స్టోన్స్ స్టిక్ చేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు మనం ఈ గ్యాప్ల్లో కూడా ఎల్లో కలర్ జర్కన్ స్టోన్స్నే స్టిక్ చేశాను అనమాట. చూసారు కదా, సేమ్ మోడల్ బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేశాను అనమాట. చూడండి, ఈ బ్యాంగిల్స్ అయితే ఎంతో బాగా వచ్చాయన్నమాట. ఇవి వీడియోల కంటే కూడా విడిగా ఇంకా చాలా బాగుందన్నమాట వాటి లుక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ అనేది 2 కట్ కర్వ్ బ్యాంగిల్స్ తీసుకొని 2 బ్యాంగిల్స్ లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేశాను అనమాట. చేసి స్క్వేర్ షేప్ కుందన్స్ అనమాట. ఇవి లెమన్ ఎల్లో కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను అనమాట. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి. ఎక్కడ వంకర అనేది పోకుండా సరి చేసుకుంటూ బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా 1 బై 1 స్టిక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకున్నాక వీటికి మిడిల్లో B7000 గ్లూ అనేది అప్లై చేసి అక్కడ కూడా జర్కన్ స్టోన్స్ రెడ్ కలర్ జర్కన్ స్టోన్స్ని స్టిక్ చేశాను అనమాట. మొత్తం నేను చూపించే విధంగా రెడ్ కలర్ జర్కన్ స్టోన్స్ అనేది స్టిక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇవి 2 బ్యాంగిల్స్ తయారు చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇలా 4 బ్యాంగిల్స్ 6 కట్ బ్యాంగిల్స్ తీసుకొని లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను. ఇవైతే ప్లెయిన్గా ఉంచేసాను అనమాట. ఇవి ఎలాగైనా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ తీసుకొని ఫ్లాట్ బ్యాంగిల్స్ రెడ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను.
చేసుకొని ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి జర్కన్ స్టోన్ బేస్ అనమాట స్టిక్ చేశాను. తర్వాత వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ క్లిప్ స్టోన్ అనమాట. ఇది వచ్చేసి క్లిప్ స్టోన్ని స్టిక్ చేశాను. ఫస్ట్ వచ్చేసి జర్కన్ స్టోన్ బేస్, తర్వాత లెమన్ ఎల్లో కలర్ క్లిప్ స్టోన్ అనమాట. ఇలా 1 by 1 మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేశాను అనమాట. అన్నీ సమానంగా వచ్చేటట్లు చూసుకోవాలి, ఎక్కడ వంకర పోకుండా అన్నీ సమానంగా వచ్చేటట్లు చూసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేశాక ఇప్పుడు మనం ఫస్ట్ జర్కన్ స్టోన్ బేస్ని స్టిక్ చేసాం కదా, దాంట్లో గ్లూ అనేది పెట్టి దాంట్లో రెడ్ కలర్ జర్కన్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి రెడ్ కలర్ జర్కన్ స్టోన్స్ని. చూసారు కదా, ఇలా నేను 4 బ్యాంగిల్స్ని తయారు చేసుకున్నాను. చూసారా, వీటి లుక్ కూడా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ కరువు బ్యాంగిల్స్ 3 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి తీసుకొని వీటికి లెమన్ ఎల్లో కలర్ థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. చేసుకొని ఇది వచ్చేసి పెరల్ అండ్ స్టోను, గోల్డ్ కలర్ స్టోన్ ఉంది, దీంట్లో పెరల్ ఉంది. ఈ స్టోన్ చైన్ లైన్ అనేది ఇలా అంటించాను అనమాట, ఇలా స్టిక్ చేశాను. ఇలా 2 లైన్స్ స్టిక్ చేశాను అనమాట. బ్యాంగిల్కి వచ్చేసి 2 లైన్స్ స్టిక్ చేశాను. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇవైతే ఇదంతా ఒక సెట్లోకి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. 3 బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేశాను. ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, ఈ బ్యాంగిల్ సెట్ని నేను ఇలా పేరప్ చేశాను అనమాట. ఇలా సెట్ చేసుకున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. సో ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి OHP షీట్ తీసుకొని దానికి నేను చూపించే విధంగా స్క్వేర్ షేప్లో గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. B7000 గ్లూనే అప్లై చేయాలి. చేసి ఇలా లెమన్ ఎల్లో కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్ తీసుకొని నేను చూపించే విధంగా స్టిక్ చేయాలన్నమాట. ఇలా 9 కుందన్స్ అనేది నేను చూపించే విధంగా స్టిక్ చేయాలి. స్టిక్ చేశాక ఇప్పుడు వీటి చుట్టూ కూడా గ్లూ అనేది అప్లై చేసుకొని స్టోన్ చైన్ లైన్ ఉంది కదా, అది స్టిక్ చేయాలన్నమాట. మనకు కావాల్సినంత కట్ చేసుకొని చూసుకొని మెజర్మెంట్స్ అనేది కావాల్సినంత కట్ చేసుకున్నాక ఇలా నేను చూపించే విధంగా స్టిక్ చేయాలన్నమాట. ఇలా స్టిక్ చేశాక ఒక 2 hours పక్కన పెట్టేస్తే ఆరిపోతుంది అనమాట. బాగా డ్రై అయ్యాక కట్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ మిడిల్లో వచ్చేసి జర్కన్ స్టోన్స్ని, రెడ్ కలర్ జర్కన్ స్టోన్స్ని ఇలా 4 స్టిక్ చేసాను అనమాట. చేశాక 2 hours పక్కన పెట్టాలన్నమాట. పెట్టాక ఆరిపోతుంది. ఆరాక ఈ OHP షీట్ అనేది ఇలా నేను కట్ చేసుకున్నాక ఇక్కడ చుట్టూ కూడా ఏమన్నా షీట్ బయటకు కనిపిస్తుంటే అది కూడా నీట్గా కట్ చేసేయాలి. నీట్గా కట్ చేసేసాక ఇప్పుడు వచ్చేసి ఐ పిన్ అనేది తీసుకొని ఇక్కడ వచ్చేసి నోస్ కట్టర్తో ఇలా అనాలన్నమాట. ఆ పిన్నికున్న చివరిని అని దానికి డ్రాప్ షేప్ ఎల్లో కలర్ పూసలు ఉన్నవి నా దగ్గర, అవనేది పెట్టేయాలన్నమాట. ఆ పిన్స్కి పెట్టేసి ఇలా పిన్ని నొక్కేస్తే ఇవి తయారైపోతాయి అన్నమాట. అలా ఒక క్లాత్ తీసుకొని స్క్వేర్ షేప్లో క్లాత్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి ఇవి బ్యాక్కి తిప్పి మనం తయారు చేసుకున్న ఏ స్టడ్స్ ఉన్నాయి కదా, అవి బ్యాక్కి తిప్పి ఇలా గ్లూ అనేది అప్లై చేసి కొంచెం సేపు పక్కన పెట్టి డ్రై అవ్వనివ్వాలన్నమాట. అప్పుడే ఇవి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇవి స్టిక్ అవుతాయి అనమాట. కొంచెం సేపు డ్రై అయ్యాక గ్లూ అనేది ఇప్పుడు అవి ఆ పిన్స్ ఉన్నాయి కదా, ఐ పిన్స్ అవి వాటికి స్టిక్ చేయాలన్నమాట. చేసి క్లాత్ని మనం కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, ఆ క్లాత్ని బ్యాక్ అలా కనిపించకుండా అంటించేయాలన్నమాట. అంటించాక ఈ స్టడ్ బేస్ ఉంది కదా, దాన్ని
ఈ స్టడ్స్కి పెట్టేయాలన్నమాట గ్లూ పెట్టి. చూసారు కదా ఇయర్ రింగ్స్ ఎంతో బాగా వచ్చాయన్నమాట. మీకు నచ్చినట్లయితే ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి హెయిర్ బ్యాండ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు వచ్చేసి MDF బేస్ తీసుకొని అటాచర్కి రబ్బర్ బ్యాండ్కి అటాచ్ చేసేసి 2 hours పక్కన పెట్టేసి ఆరనిచ్చాక నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా ఇవి వచ్చేసి జాస్మిన్ ఫ్లవర్ బడ్స్ అనమాట. ఇలా రౌండ్గా స్టిక్ చేసుకోవాలన్నమాట నేను చూపించే విధంగా. ఇలా స్టిక్ చేసుకొని నీట్గా సర్చ్ చేసుకొని మళ్ళీ మిడిల్లో B7000 గ్లూ అనేది అప్లై చేసి మళ్ళీ ఇంకోసారి రౌండ్గా జాస్మిన్ ఫ్లవర్ బడ్స్ని స్టిక్ చేయాలన్నమాట నేను చూపించే విధంగా. ఇప్పుడు వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్ పోలెన్ తీసుకొని నేను చూపించే విధంగా కట్ చేయాలన్నమాట. చేసి మిడిల్లో ఒక పోలెన్ని ఎల్లో కలర్ ఫ్లవర్ పోలెన్ని ఇలా స్టిక్ చేశాను అనమాట మిడిల్లో. ఇక్కడ గ్యాప్ అనేది ఉంది, మళ్ళీ ఇంకొక 2 స్టిక్ చేశాను అనమాట చిన్నవి తీసుకొని. ఇప్పుడు వచ్చేసి నేను చూపించే దగ్గర గ్లూ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక అక్కడ కూడా ఎల్లో కలర్ ఫ్లవర్ పోలెన్స్ని ఇలా స్టిక్ చేయాలన్నమాట. మొత్తం మనం గ్లూ పెట్టుకున్న దగ్గరల్లా ఇలా స్టిక్ చేయాలి. ఇలా స్టిక్ చేసుకున్నాక నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసి ఇలా జర్కన్ స్టోన్స్ రెడ్ కలర్ తీసుకొని స్టిక్ చేశాను అన్నమాట. ఇలా జర్కన్ స్టోన్స్ రెడ్ కలర్ తీసుకొని స్టిక్ చేశాక ఈ ఫ్లవర్ అనేది హెయిర్ బ్యాండ్ అనేది చాలా లుక్ వచ్చిందనమాట. ఇంకా చూసారు కదా చాలా బాగా వచ్చింది హెయిర్ బ్యాండ్ అనేది. దాని లుక్ చూసేయండి ఒకసారి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్ ప్రిపేర్ చేశాను అనమాట. ఇయర్ రింగ్ బేస్ అనేది తీసుకొని నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేయాలన్నమాట. చేసి ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ తీసుకొని 4 కుందన్స్ నేను చూపించే విధంగా స్టిక్ చేయాలన్నమాట. చేసి డ్రాప్ షేప్ తిలకం షేప్ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి చాలా స్మాల్ సైజ్ కుందన్స్. ఇవి వచ్చేసి నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలి. ఈ కుందన్స్ వచ్చేసి 6 కుందన్స్ పడతాయి అనమాట ఈ రింగ్కి. చూసారు కదా ఇలా రెడీ అయిపోయాక మిడిల్లో కూడా గ్లూ అనేది అప్లై చేసి ఇక్కడ ఈ గ్యాప్లో కూడా గ్లూ అనేది అప్లై చేసి జర్కన్ స్టోన్స్ ఎల్లో కలర్వి స్టిక్ చేశాను అనమాట. ఈ ఫింగర్ రింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇవంతా ఒక సెట్ అనమాట. ఒక లాడర్ పెడితే నేను ఈ సెట్ అనేది ఇది మొత్తం ప్రిపేర్ చేశాను అనమాట. చూసారు కదా ఈ రింగు ఏ సైజ్ వరకైనా సరిపోద్ది అనమాట. అడ్జస్ట్ చేసుకోవడమే రింగ్ అనేది. చూసారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్యాంగిల్స్ కానీ హెయిర్ బ్యాండ్, రింగు ఇవి ఎలా ఉన్నాయో కూడా మీకు ఏది నచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.